నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, అల్లు అర్జున్ గారిది ఏ నక్షత్రం అంటారు? 'పుష్ప 2'కి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటంటారు? అల్లు అర్జున్ ధనిష్ట నక్షత్రం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్రం గూడా చాలా ఇంపార్టెంట్. పుట్టిన తేదీ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ నంబర్ 8, రేవంత్ రెడ్డి నంబర్ 8, కేసీఆర్ నంబర్ 8, మోడీ నంబర్ 8. 8 నంబర్‌కి సక్సెస్సే సక్సెస్. 8 నంబర్ అంటేనే సక్సెస్. ఓకే. ఎందుకంటే 8 నంబర్ శని నంబర్. హ్మ్. శనిని ఎవ్వరు ఎదుర్కోలేడు. ఓకే. ప్లస్ ధనిష్ట నక్షత్రం అల్లు అర్జున్ గారు. ధనిష్ట నక్షత్రం అంటే కుజగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. హ్మ్. ధనిష్ట నక్షత్రంకి విపరీతమైన గొడవలు, కాంట్రవర్సీలు ఉంటాయి. కానీ సక్సెస్ అతనికే వస్తుంది. ఓకే. 1, 2 కాదు. ఇంకా చాలా గొడవలు రాబోతున్నాయి. ఎప్పటినుంచో గొడవలున్నాయి. హ్మ్. చెప్పను బ్రదర్ అని అన్నాడు గదా! గుర్తుందా? అవును. అప్పుడు మొదలైంది. ఇప్పుడు దాకా నడుస్తుంది. నడుస్తూనే ఉంటది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో హ్మ్. ఎట్ ప్రెజెంట్ నంబర్ 1 హీరో అల్లు అల్లు అర్జున్. అర్జున్. ఫ్యూచర్‌లో కూడా అల్లు అర్జున్. ఇప్పుడు మీకు ఈ 'పుష్ప 2' అనేది రిలీజ్ అయింది. హ్మ్. కనీసం 1 ఇయర్ ఈ మేనియా నడుస్తది. 1 ఇయర్ అయితే అల్లు అర్జున్ టాప్‌లో ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి కూడా 300,00,00,000 తీసుకున్నాడంట రెమ్యునరేషన్. హ్మ్. మామూలు జాతకం కాదది. చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు అంటే, ధనిష్ట నక్షత్రానికి సింబల్ ఏంటంటే, శివుడు డమరుకం. ఓకే. శివుడు డమరుకం డమరుకం. చాలా పవర్‌ఫుల్. దాంట్లో నుంచి ఒక సౌండ్ ఒస్తది. చాలా మంచి ట్యూన్ ఉంటది దానికి. హ్మ్. సో, ఆ సౌండ్ చాలా మధురంగా ఉంటది. అంటే అందరికి వినిపిస్తూ ఉంటది. అంటే దాని మీనింగ్ ఏంటి? అతని పేరు మారుమోగుతది ఓకే. ఈ సంవత్సరం. మొత్తం మారుమోగుతా ఉంటది పేరు. ఎప్పటినుంచో ఓకే. మారుమోగుతుంది. ఇప్పుడు కూడా హ్మ్. పతాక స్థాయికెళ్ళిపోతది. ఓకే. అయితే గురుగారు, ఈ సినిమా రిలీజ్ అయింది, ఇంత హిట్ అయ్యాక గూడా ఆయనకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. అంటే ఏవో ఒక ఇష్యూస్ రైజ్ అయితూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటారు? చాలా సింపుల్ చెప్తానండి. ఒక స్థాయికొచ్చిన తర్వాత మనిషికి హ్మ్. ఆటోమేటిక్ శత్రువులు ఉంటారు. ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మీరు గూడా మీకు ఒక 1000,00,00,000 వచ్చాయనుకోండి. హ్మ్. చాలా మంది ఇబ్బంది పెడతారు. ఇప్పుడు అల్లు అర్జున్‌కి అని గాదు. డబ్బు గల్లోళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. ఇంకా కొత్తగా ఇప్పుడే సక్సెస్ అయ్యాడు గదా! ఇప్పుడు 'చిరంజీవి' గూడా అవును. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఎదిగే కొద్దీ చాలా మంది ఏడ్చారు. ఏడ్చారు. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు గాబట్టి చాలా మంది ఏడుస్తారు. కామన్ అది. హ్మ్. ఏడవకుండా ఎలా ఉంటారు? కదా! అవును. సో, ఏడుపనేది ఎప్పుడూ ఉంటది. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఏనుగు వెళ్తుందంటే కుక్కలు అరుస్తాయి గదా! అవును. కామన్ గదా! ఆ యోగాలు అతని జాతకంలో ఉన్నాయి. హ్మ్. అతని సక్సెస్‌ని కానీ, అతన్ని గాని ఎవరు ఆపలేరు. అదైతే తథ్యమండి. ఓకే. యూ కెనాట్ స్టాప్ అల్లు అర్జున్. 8 నంబర్ వ్యక్తుల్ని ఎవ్వరు భూమి మీద ఆపలేరు. నేను చెప్పాను గదా! పేర్లు మీకు. హ్మ్. అవును. ఎవ్వరు ఆపలేరండి. కేసీఆర్‌ని ఎవరైనా ఆపగలిగారా? లేదు. తర్వాత రేవంత్ రెడ్డిని ఆపలేకపోయారు. నరేంద్ర మోడీ. ఇప్పుడు మనవాడు. ఇప్పుడు కృష్ణుడు ఏ రోజు పుట్టాడు? మీకు గుర్తుందా? అష్టమి రోజు పుట్టాడనుకుంటా. అవును. కదా! హ్మ్. అష్టమి అంటే 8. 8. సో, 8 ఈస్ వెరీ పవర్‌ఫుల్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చాలా పవర్‌ఫుల్. ఇంక నేను కొంతమంది పేర్లే చెప్పా. ఇంకా చాలా మందున్నారు 8లో. హ్మ్. సో, అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాం. అతనికి 8 నంబర్ ఉంది. శివుడి ఆశీర్వాదం ఉంది. తర్వాత అల్లు అర్జున్ జాతకం గూడా మంచి జాతకం. ఇప్పుడు కొన్ని జాతకాలు చూస్తాం మనం. ఒకటేసారి రైజ్ అవుతారు. ఒకటేసారి డౌన్‌ఫాల్ ఒకటేసారి అవుతారు. డౌన్ ఫాల్ అవుతారు. అతని జాతకం అలా కాదు. మీరు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టాలీవుడ్‌లో ఇప్పుడు దాకా ప్రతి సినిమాతో ఎదిగిన ఏకైక హీరో అల్లు అర్జున్. అవును. ఇంకెవ్వరు లేరు. 'గంగోత్రి'లో ఎలా ఉన్నాడు, ఆర్ 'జులాయికి' ఎలా మారిపోయాడు, ఇప్పుడు 'పుష్పకి' ఎలా ఎదిగాడు. అలాంటి హీరో ఎవ్వరు లేరండి. మీరు చూడండి, 'మహేష్ బాబు' ఫస్ట్ నుంచి టాప్.
ఉమ్, ఇంకో అబ్బాయి పేరు చెప్తాను, ఎప్పుడు డౌన్. కానీ ఈ మనిషి మెల్లిమెల్లిగా ఇటుక మీద ఇటుక, అడుగు తర్వాత అడుగు, అడుగు మీద అడుగు, ఎలా ఎదిగాడు. ఇప్పుడు మహేష్ బాబునే దాటేశాడు. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు అందరికీ తెలుసు. అల్లు అర్జున్ పేరు తెలియని వాడు లేడు ఇవాళ. ఇప్పుడు మీకు పాన్ ఇండియా సినిమా చేసినా కూడా ఉమ్, చాలా మంది పేర్లు తెలియవు, అవును. మర్చిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు, కొన్ని పేర్లు మర్చిపోయారు చాలా మందిని. ఇంకోటి అల్లు అర్జున్ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ బాగా చేస్తాడు. డాన్స్, డాన్స్ యాక్టింగ్ నేషనల్ అవార్డు వచ్చిందండి. ఎంతమంది పాన్ ఇండియా సినిమా చేసిన వాళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది అడుగుతున్నా. ప్రభాస్ బాహుబలి చేశాడు, వచ్చిందా? రామ్ చరణ్ RRR చేశారు, వచ్చిందా? తర్వాత ఆ అబ్బాయి కేజీఎఫ్ చేశాడు, ఆ అబ్బాయికి వచ్చిందా? లేదు. ఎవరికి వచ్చింది నేషనల్ అవార్డు? అల్లు అర్జున్కి. అల్లు అర్జున్కి వచ్చింది. ఎందుకంటే హీఈస్ రియల్లీ గుడ్ యాక్టర్, మంచి నటుడు. డైలాగ్ చెప్పడమే కాదు, ఉమ్, ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. చాలా మంది డైలాగ్ బాగా చెప్తారు, అన్ని సరిగ్గా కుదిరితేనే అల్లు అర్జున్. ఎంతమంది వచ్చారండి? ఇప్పుడు RRRలో ఎన్టీఆర్ చేశాడు, వచ్చిందా నేషనల్ అవార్డు? లేదు. ఎవరికి వచ్చింది? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అన్ని కరెక్ట్గా సమానంగా ఉండాలి. సో యాక్చువల్గా హీఈస్ ద రియల్ స్టార్, మెగాస్టార్. Yeah. సో ఇక్కడ పాయింట్ ఏంటి? అల్లు అర్జున్ శివుడు ఆశీర్వాదం ఉంది, ఉమ్, ధనిష్టా నక్షత్రం చెప్పాను కదా. అవును. ప్లస్ ధనిష్ట అంటే డబ్బు, డబ్బుతో పాటు పేరు మారమోగడం. ఆ డమరుకం అనేది సౌండ్, పేరు మారమోగుతుంది కదా ఆ సౌండ్. అవును, అవును. సో పేరు అనేది ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఇప్పుడు తక్కువ వాడు కాదు, ఈజ్ ద బిగ్గెస్ట్. అతని తర్వాత ఎవరైనా. ఉమ్, ఇవాళ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ పేరు ఎవరంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే నార్త్ లో కూడా ఫస్ట్ పేరు ఎవరంటే అల్లు అర్జున్. ఉమ్, చాలా మంది తీశారు సినిమాలు సౌత్ లో, పేర్లు వెళ్ళాయి అక్కడ దాకా? లేదు. వెళ్ళలే. అల్లు అర్జున్ పేరు వెళ్ళింది. ప్రతి ఒక్కడు గుర్తుపడతాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఓకే. చిన్న చిన్న పాప, బాబు, ముసలావిడ కూడా గుర్తుపడుతున్నారు. ఎందుకు? ఆ జాతకం, ఆ పేరుకున్న ఇది. ఆ పేరు మొత్తం, ఆ నక్షత్రము. ధనిష్టా నక్షత్రం అంటే పేరు, బాగా పేరు సంపాదించేది ఎవరంటే ధనిష్ట నక్షత్రం. ధనిష్టా నక్షత్రం అండ్ నంబర్ 8, ఈ రెండు కలిపి అల్లు అర్జున్కి ఉన్నాయి. ఉమ్, మీరు చూడండి, చాలా మంది ట్రై చేశారు, మర్చిపోయారు అందరినీ. పేరు, డబ్బు, నేషనల్ అవార్డు, అది గొప్ప విషయం. ఓకే. అన్న మామూలు విషయం కాదండి. ఆసామాసా మన ఏదో అల్లు అర్జున్ అంటే చిన్న బచ్చగా హైదరాబాద్ వదిలేసి ఏ రోజు ముంబై వెళ్ళిపోయానికి అయిపోయింది. ఇక్కడ వాళ్ళందరూ డౌన్ అయిపోతారు, అతను ఆకాశానికి ఎదిగేస్తాడు. అవును. ఇంకా వాల్యూ తెలియదు. మన ఇంటి పక్కనే ఉంటే మనకు చాలా స్మాల్ అనుకుంటాం, ఒకసారి ముంబై వెళ్ళిపోయాడంటే ఇంక అంతే ఉమ్, కదా. అవును, ముంబై వెళ్ళిపోయాడు, హాలీవుడ్ వెళ్ళిపోయాడు, అక్కడ ఉండడం మొదలెడితే ఇంక అంతే, రేంజ్ మారిపోతుంది అవును. కదా. ఖతం, టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. అది బాగా చెప్పారు. సో బేసిక్గా అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి మనిషికి. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ సినిమా కూడా చూడండి, ఉమ్, నార్త్ లో మొత్తం సూపర్ హిట్ టాక్ వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి కదా. ఏదో ఒకటి తగ్గించాలి అని. కానీ ఆపలేరు. జాతకం బాగుంటే ఎవ్వరు ఆపలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత ట్రై చేసినా ఆపలేవు. జాతకం బాగుంటే, టైం బాగుంటే అసలు ఎవ్వరు ఆపలేరండి, ఉమ్, ఇంపాసిబుల్. అల్లు అర్జున్ అయితే ఆపడం నాట్ పాసిబుల్ అండి. ఓకే. ఈజ్ నంబర్ 1, ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 1. ఓకే. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.